హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలు కాకుండా 12,000 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పురుషులు అప్లై చేసుకున్న, మహిళలు అప్లై చేసుకున్న ప్రతి విడతలో 2,000 రూపాయలు చొప్పున టోటల్గా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అయితే అందజేస్తూ ఉండగా, ఈ అప్లై చేసుకున్న రైతుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ 12,000 రూపాయలకు పెంచే విధంగా, అంటే ప్రస్తుతం ఇస్తున్న 6,000 కాకుండా మరొక 6,000 రూపాయలు అదనపు సాయం అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే, త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు, అంటే టోటల్ గా 12,000 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నందున వారిని ఆకర్షించే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకునే దానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం జనవరి 30 తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, మొదటి రోజు రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత ఫిబ్రవరి 1 తేదీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి 9 రోజుల పాటు ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించి ఫిబ్రవరి 1 తర్వాత బడ్జెట్ లో ఈ యొక్క అంశాన్ని చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది కనుక జరిగినట్లయితే దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా మరొక 12,000 కోట్లు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పురుషులు అప్లై చేసుకున్న, మహిళలు అప్లై చేసుకున్న ప్రతి విడతలో 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు అందజేస్తూ ఉండగా, ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే పురుషులకు 6,000 రూపాయలు, అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ 12,000 రూపాయలకు పెరిగే అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద పంట పొలాలున్నా సరే అత్యధికంగా పురుషులు మాత్రమే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో రిజిస్ట్రేషన్ కి సంబంధించి కావచ్చు, ఈకేవైసీకి సంబంధించి కావచ్చు, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అధిక మొత్తంలో పురుషులే ఈ యొక్క పథకానికి తిరగాల్సి వస్తుందనే ఉద్దేశంతో ముందుగా పురుషులైతే అప్లై చేసుకోవడం జరిగింది. ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మహిళలు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ 12,000 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండడంతో ఈ యొక్క ఓట్ బ్యాంకింగ్ సొంతం చేసుకునే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే విధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 1 తేదీ తర్వాత బడ్జెట్ లో దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ విడుదలయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మహిళా రైతులకు మాత్రం 12,000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే, జనవరి 20 తేదీ లోపల ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని లెవెల్లో వారికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తనేది అవుతాయో వారందరికీ సంబంధించి ఫిబ్రవరి నెల మొదటి వారంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16 విడత సాయం అందజేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధిదారులందరూ వారికి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం, అలాగే ఈకేవైసీ చేసుకోవడం, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16 విడత సాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మహిళా రైతులు మాత్రం తప్పనిసరిగా అన్ని విడతల్లో మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫై అనేది చేయించుకోవడం, లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం, పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం, అలాగే మీకు సంబంధించి పీఎం కిసాన్ కి ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క సాయం మనకు టోటల్ గా 12,000 రూపాయలు కనుక పెరిగినట్లయితే ప్రతి విడతలో 4,000 రూపాయలు చొప్పున టోటల్ గా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది.